And this is the VijithaRajakumar. Welcome back to the VijithaRajakumar online classes for the Mphw. Today I am going to talk about what are the important questions in community health nursing paper 1 for the Mphw first year students. Okay, let's start moving on to the topic. So దానికంటే ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, అండ్ let me see our session. సో దిస్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనకంటే సమాజ ఆరోగ్య శాస్త్రం అని సమాజ ఆరోగ్య శాస్త్రం అనేది 9 యూనిట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, మనం అన్ని యూనిట్స్లో మనం సరే అన్ని సబ్జెక్టులు ఏ విధంగా మనం డిలీటెడ్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సిలబస్ ఏ విధంగా మనం డిస్కస్ చేసుకున్నామో అదేవిధంగా ఈ సమాజ ఆరోగ్య శాస్త్రం అనేది కూడా ఇందులో ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, ఏమేమి సిలబస్ ఉంది, సో వాట్ ఈస్ ద మెయిన్ ఇంట్రడక్షన్ అబౌట్ ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ఓకేనా, అండ్ ఈజీగా మనం గుర్తుండి పెట్టుకోవడానికి మనం ఏం చేసాము, అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం ఈజీగా సింపుల్ కోడ్ అనేది మనము ప్రిపేర్ చేయడం చేశాను. అదేవిధంగా మీరు కూడా గమనించడం అనేది జరిగింది. అదేవిధంగా ఐ ఫ్రేమ్ ది సింపుల్ కోడ్ ఫర్ ది రిమెంబరెన్స్ ఆఫ్ ది సిలబస్ ఆఫ్ ది పేపర్ 1, దట్ ఈస్ ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. సమాజ ఆరోగ్య శాస్త్రం అనేది అందులో ఉన్న సిలబస్ మనం ఈజీ గుర్తుండి పెట్టుకోవడానికి మనం ఒక సింపుల్ కోడ్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ నోన్ హ్యాస్ C3H2 C2 I3 ESD IC CED. ఓకేనా, ఇందులో ఎన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి? C1H2 C3 I4 E5 I6 C7 E8 D9. ఓకేనా, ఇందులో 9 యూనిట్స్ ఉన్నాయి. బట్ ఈవెన్ దో different యూనిట్స్ ఆర్ డివైడ్ ఇన్ different పార్టీషన్స్. ఓకే, లెట్స్ వే మూవింగ్ ఇన్ టు ద లైక్ ఏ టాపిక్. ఇక్కడ ఏంటంటే సి అనేది 3. అందులో సి ఏ విధంగా చూడండి, ఇక్కడ సి అనేది 3 విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అండ్ కాన్సెప్ట్ అండ్ స్ట్రక్చర్. కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్ అంటే ఆరోగ్యం అనగా ఏంటి, దాని యొక్క భావన, కాన్సెప్ట్ అండ్ స్ట్రక్చర్. ఓకే, అంటే నిర్మాణం. ఓకే, కమ్యూనిటీ యొక్క నిర్మాణం ఏంటి, స్ట్రక్చర్ దాని యొక్క. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ నీడ్ అసెస్మెంట్, సమాజ అవసరాల అంచనా అంటే సమాజం యొక్క సమాజం యొక్క ప్రజల యొక్క అవసరాలను ఏ విధంగా అంచనా వేయవచ్చు అని. ఓకేనా, సో దిస్ ద C3. సి అనగానే ఫస్ట్ యూనిట్లో అంటే అన్ని సబ్జెక్ట్లో ఉన్న మాదిరిగా ఇందులో లేదు. ఎందుకంటే ఒక యూనిట్లో ఒక సపరేటెడ్ టాపిక్ అని మెన్షన్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో సిలబస్లో ఒక్కొక్క యూనిట్ అనేది డివైడ్ చేయడం అనేది జరగలేదు. ఓకేనా, సో నెక్స్ట్ H2 అంటే హోమ్ విజిట్. ఇక్కడ హెచ్ అనేది 2 విధాలుగా ఉంది కాబట్టి సో ద సెకండ్ యూనిట్ ఇస్ డివైడ్ ఇంటూ 2 పార్టీషన్స్. సో 1 ఇస్ ద హోమ్ విజిట్, సెకండ్ 1 ఇస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్. అంటే గృహ సందర్శనం అంటే ఏమిటి, గృహ సందర్శనం యొక్క ప్రాముఖ్యత, ప్లానింగ్, ప్రణాళిక, ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్ అంటే ఆరోగ్య సమస్యలు ఏంటిది, ఆరోగ్య పథకాలు ఏంటిది అనేది. ఓకేనా, నెక్స్ట్ 1 ఈజ్ ద C1 ఈజ్ ద ఓకే, C2 ఈజ్ ద కమ్యూనికేషన్, హెల్త్ ఎడ్యుకేషన్. ఓకే, అండ్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్. ఓకేనా, కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ ఒక 2 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది అనుకున్నాం కదా. కమ్యూనికేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ అంటే భావ వినిమయం అంటే ఏంటిది, ఆరోగ్య విద్య బోధన. భావ వినిమయం అంటే ఏంటిదంటే మన యొక్క మనసులోని భావాలను ఇతరులతో వ్యక్తీకరించడం. ఓకేనా, షేరింగ్ ఆఫ్ ఐడియా, ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వేయింగ్ ద మెసేజ్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద కమ్యూనికేషన్. మన యొక్క భావాలను ఇతరులతో వ్యక్తీకరించడాన్ని మనం కమ్యూనికేషన్ అని అనుకున్నాం. ఓకేనా, అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఆరోగ్య విద్య బోధన. ఓకే, అండ్ ఒక వ్యక్తికి మనం ఎడ్యుకేట్ చేయాలంటే ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద హెల్త్ సంబంధించిన మనం ఆరోగ్య అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు రావడానికి వాళ్ళకి హెల్త్ సంబంధించిన విషయాన్ని మనం అందించడాన్ని హెల్త్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఉంది కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్, సమాజ ఆధారిత పునరావాసం. ఓకేనా, అంటే బ్రింగింగ్ బ్యాక్ టు ద నార్మల్ సిచ్యువేషన్. వాళ్ళకి అనారోగ్యం అంటే ఫిజికల్, సైకలాజికల్, వొకేషనల్, ఇవన్నీ రకాలుగా ప్రాబ్లమ్స్ బాధపడినప్పుడు సో వీ హ్యావ్ టు బ్రింగింగ్ బ్యాక్ టు ద నార్మల్ సిచ్యువేషన్ ఆఫ్ ది క్లయింట్. సో దిట్ ఈస్ నోన్ హ్యాస్ ఎ రీహాబిలిటేషన్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ I3 ఇన్ఫెక్షన్ అంటే ఇమ్యూనిటీ అండ్ బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్. ఓకే, వ్యాధి నిరోధకత, అదేవిధంగా ఆత్మరక్షణ ప్రక్రియలు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇమ్యునైజేషన్. ఓకే, వ్యాధి నిరోధకత. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ ద 9 sub units will be there in the 4th unit. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ESD అంటే E ఫర్ ది ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అంటే పరిసరాల పరిశుభ్రత. నెక్స్ట్ S ఈజ్ ద సేఫ్ సురక్షితమైన త్రాగునీరు. D ఈజ్ ద డిస్పోజల్ ఆఫ్ ఎక్స్క్రీటా అండ్ వేస్ట్. ఓకే, మల విసర్జన, అదేవిధంగా చెత్త చెదాలను ఏ విధంగా నిర్మూలించడం.
ఓకే, ఐసి అంటే ఇంట్రడక్షన్ టు కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ కేర్ ఆఫ్ ది కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధుల యొక్క ఉపోద్ఘాతము, అంటువ్యాధుల యొక్క నిర్వచనం, దాని యొక్క ఇంట్రడక్షన్. అంటే అసలు కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటిది అంటే ద ఇన్ఫెక్షన్స్ మే ట్రాన్స్మిట్ ఫ్రమ్ టు 1% అనదర్ పర్సన్ ఇట్ ఇస్ యాజ్ ది కమ్యూనికబుల్ డిసీజ్. అంటే ఒక వ్యాధి అనేది ఇతరుల నుంచి ఇంకొకరు సోకడాన్ని మనం ఇన్ఫెక్షన్ అనుకున్నాం. ఆ ఇన్ఫెక్షన్ ద్వారా కొన్ని వ్యాధులు అనేవి ఇతరులతో ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కమ్యూనికబుల్ డిసీజెస్ లేదా సాంక్రమిక లేదా సంక్రమణ వ్యాధులు అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ కేర్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి? అంటువ్యాధులతో బాధపడుతున్న వ్యక్తికి ఎలాంటి కేర్ ఇవ్వాలి. సో దిస్ ఆల్ సమ్ ఆఫ్ ద యూనిట్స్ విల్ బి దేర్ ఇన్ ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. లాస్ట్ వాజ్ ద కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్. కమ్యూనిటీలో ఉన్న ప్రజల యొక్క ఆహార సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఏంటిది. నెక్స్ట్ వన్స్ ఎపిడమిక్ మేనేజ్మెంట్. ఎపిడమిక్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ సడన్ అవుట్బ్రేక్స్ ఆఫ్ ది డిసీజ్. ఇట్ విల్ కమ్ ఇట్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. అంటే అనుకోకుండా ఒక ప్రదేశంలో సడన్గా ఒక విపత్తు అంటే ఇలాంటి సమస్యలు రావడాన్ని మనం ఎపిడమిక్ అని అంటారు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ ఇస్ నథింగ్ బట్ ద విపత్తులు. ద డిజాస్టర్స్ మే బీ 2 types, మ్యాన్ మేడ్ డిజాస్టర్, న్యాచురల్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్ అంటే మానవుని యొక్క సహకారం లేకుండా, మానవ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాటికి అవే జరగడానికి ఇట్ ఇస్ నోన్ హ్యాజ్ న్యాచురల్ డిజాస్టర్. అంటే సహజ సిద్ధంగా భూకంపాలు కానీ, సునామీ కానీ, ఫ్లడ్స్ కానీ, ఇవన్నీ వరదలు కానీ, ఇవన్నిటిని కూడా మనము న్యాచురల్ డిజాస్టర్ అంటే సహజ సిద్ధమని. ఇందులో మానవుని యొక్క సహకారం అంటూ ఏమీ ఉండదు. మానవుని యొక్క ప్రమేయం లేకుండా వాటికి అవే జరగడాన్ని సహజ సిద్ధమైన విపత్తులు అని అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ఇక్కడ మానవుని యొక్క నిర్లక్ష్యం వల్ల, మానవుని యొక్క స్వలాభం కోసం, వాళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ కోసం కొన్ని పనులు అంటే గ్యాస్ లీకేజ్ కానీ, కొన్ని కుట్రల కుతంత్రాల ద్వారా జరిగే కొన్ని విపత్తులు, పెద్ద మొత్తంలో గ్యాస్ లీకేజ్ కానీ కొన్ని జరుగుతాయి కదా పెద్ద మొత్తంలో. హీరోషిమా, నాగసాకి, జపాన్ గ్యాస్ సిలిండర్ పేలి, ఇవన్నీ కూడా న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోయి, ఇవన్నీ అంటే దీని ద్వారా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలకు అన్యాయం జరగడాన్ని మనము మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని అన్నాం కదా. సో అంటే ఇవన్నిటి ఉన్న సమస్యలను, అనుకోకుండా జరిగే సమస్యలని, హెల్త్ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా నిర్వహించడం, విపత్తుల ద్వారా వచ్చే సమస్యల నుండి ప్రజల్ని ఏ విధంగా మనము సేఫ్గా మనం బయటపడేయడం, సేఫ్గా ఉంచడం, ఇవన్నీ కూడా సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది యూనిట్స్ విల్ బి దేర్ ఇన్ ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ పేపర్. మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అంటే సమాజ ఆరోగ్య శాస్త్రం. సమాజ ఆరోగ్య శాస్త్రం అంటే కమ్యూనిటీ ఇట్స్ నోన్ హ్యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఎ పర్టికులర్ జియోగ్రఫికల్ ఏరియా. ఇట్ ఈస్ నోన్ హ్యాజ్ ది కమ్యూనిటీ. అంటే ఏంటి? సమాజం అంటే ఒకరు లేదా ఇద్దరు కలిసి ఒక దగ్గర నివసించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు, వాళ్ళ ఆచారాలు ఫాలో అవుతూ ఒక భౌగోళిక యంత్రంలో వాళ్ళు జీవనం కొనసాగించడాన్ని, ఒక భౌగోళిక నిర్దేశించిన ప్రదేశంలో జీవనం కొనసాగించడాన్ని మనము సమాజం అనుకున్నాం. కాబట్టి సమాజంలో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పీపుల్ వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని గృహ సందర్శనం ద్వారా, సర్వే ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళకి సమస్యలను తెలుసుకొని వాళ్ళు స్పందించి వాళ్ళకి సరైన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని మన కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అని అనడం అనేది జరుగుతుంది. ఇందులో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 9 యూనిట్స్. సో CHCIEICUD. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ఫార్ములా ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ సిలబస్ ఆఫ్ ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీ వన్. లెట్స్ we are moving on to the important questions ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. పేపర్ 1లో మనం యూనిట్స్ వైజ్ ఇంతవరకు సిలబస్ తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. లెట్ వి సీ 1 by 1 యూనిట్ వైజ్గా ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్ మనం ఏమనుకున్నాం? C3 అనుకున్నాం. ఫస్ట్ C ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. మనకి ఈజీగా గుర్తుండి పెట్టుకునే కాలమ్స్ ఇచ్చాను. ఫస్ట్ దాంట్లో సీరియల్ నెంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ది యూనిట్, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ COVID-19 ద్వారా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్లాసెస్కి కానీ, తర్వాత ఆన్లైన్ క్లాసెస్కి కొంతమంది దూరం అయ్యారు, కొంతమంది మొబైల్ ఫోన్స్ ద్వారా, కొంత నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ద్వారా చాలామంది దూరం అయ్యారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసింది, కొంత సిలబస్ అనేది రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కాదు, కానీ ఈ ఇయర్ మాత్రం ఎగ్జామ్ రాసే వారి కోసం మాత్రమే కొన్ని క్వశ్చన్స్ అనేది డిలీట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇందులో డిలీట్ చేసిన క్వశ్చన్స్ ఏంటంటే డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ డెఫినేషన్, డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్, అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. బట్ ఈవెన్ డ్యూ టు COVID-19, so some of the topics are deleted. In this unit
హెల్త్ డెఫినేషన్ డిలీట్ చేశారు, డిటర్మినెంట్స్ ఆఫ్ హెల్త్ అని డిలీట్ చేశారు. కాబట్టి వాటి గురించి మనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటిది, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే కదా మేడం, ఎందుకు మెన్షన్ చేయలేని అడుగు డౌట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్. ఓకే, సో డైమెన్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద మెజర్మెంట్స్. ఓకే, మానవునిక ప్రమాణంలో మానవునిక ఆరోగ్యాన్ని మెరుగు అంటే మనం ఏ విధంగా చూస్తాం మెజర్మెంట్స్ అనేవి. ఓకేనా, ఇట్ మే బి హైట్, వెయిట్, లెంత్, ఒక కొలతల్లోని అనేక ప్రమాణాల్లో మన యొక్క ఆరోగ్యాన్ని మనము అంటే ప్రామాణికంగా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్. ఓకే, ఫిజికల్, సైకలాజికల్, ఓకే, ఎమోషనల్, సో దిస్ ఆల్ విల్ బీ దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ ప్రిన్సిపల్స్. ఓకేనా, ప్రాథమిక ఆరోగ్య పరిచర్య. అందులో ఉన్న ప్రిన్సిపల్స్ అంటే మనము మామూలుగా ప్రాథమిక ఆరోగ్య పరిచర్య మనం అందించేటప్పుడు ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి, ఆ సేవలు అందించేటప్పుడు మనం ఏమేమి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 2 questions are very ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్ 1. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ కాన్సెప్ట్స్ అండ్ స్ట్రక్చర్. ఓకే,